అరే అరే ఏమైందిరా అట్లా పడేస్తున్నావు బ్యాగ్ను? జాబ్ పోయినట్టే ఇక. జాబ్ పోయిందా? ఎందుకు ఏమైంది? ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకుంటేనే జాబ్ ఉంటదట, లేకపోతే కొత్త రూల్ పెట్టిర్రు. దానికంత సీరియస్ ఏముందిరా, నువ్వు భలే ఉన్నావు. నాకు రానే రాదా అది. అరే మా ఆన్లైన్లో బొచ్చాడు ఎవరు ఫోన్ కొట్టినా ఇంటికి వచ్చి నేర్పిస్తారు. మనం ఎందుకంత టెన్షన్ దానికి? ఏమో నీకే ఎరక. అగో ఇది భలే ఉంది, నువ్వు ఆగు. ఏమో అంత టెన్షన్ ఎందుకు పడతావు? హలో ఎక్స్క్యూజ్ మీ, ఎస్ కంప్యూటర్ క్లాస్ కోసం కాల్ చేస్తారు కదండి. అవునమ్మా, నేనే. మీరేనా? రండమ్మా లోపల రండి ప్లీజ్. చూడండి ప్లీజ్, కూర్చోండి. థ్యాంక్ యూ. కంప్యూటర్ క్లాస్ కోసం కాల్ చేశారు కదండి. అవునండి. మీకేనా క్లాస్? నో 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 మాకు కాదండి, మా తమ్ముడికి చెప్పాలి కాల్ చేయాలని. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? అదేం లేదు, నాకు వేరే క్లాస్ ఉంది, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. ఒకసారి మీ తమ్ముడిని పిలిదండి. ఓకే ఓకే. మీకు ట్రైనింగ్ బాగా చెప్తారండి మరి? ఇస్తాను. అన్ని పర్ఫెక్ట్గా నేర్పిస్తారా? నేర్పిస్తాను. అరే చందు, అబ్బా ఏముందిరా పిల్ల, ఎన్నడూ కలగంది ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు ఏదో అయిపోతా ఉంది. నా భార్య కనిపించింది, ఇలాంటి అమ్మాయి నాకు ఎప్పుడూ కనబడలేదు. ఈమె చూడంగానే నాకుండే ఏదో అయిపోతుంది. నాకు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఏంటన్నా అటు చూస్తున్నావేంట్రా? నేను నాది చూడు. అమ్మాయి కంప్యూటర్ నేర్పేయడానికి వచ్చింది నీకు. మరి ఆమె చెప్పింది కంప్యూటర్ నేర్చుకొని, మరి అదేదో నేను కంపెనీలో మాట్లాడతాను, మళ్ళీ చేద్దాం సరేనా? సరే కూర్చో, ఇక్కడ నేర్చుకో. నమస్తే మేడం. నమస్తే అండి, కూర్చోండి. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. చూడండి, ఫస్ట్ సెట్టింగ్లో ఉందా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అబ్బబ్బబ్బబ్బా ఏం అందం రా నాయనా, ఇంత అందం ఉండి నువ్వు నేర్పుతంటే నేనేం నేర్చుకోగలను? అబ్బబ్బబ్బబ్బా ఒక పరు లక్కన పట్టుకొని కొరుకుతే బాగుండు అనిపిస్తుంది. ఆహా నీ అందం, అరే రే నువ్వు పక్కన కూర్చుంటే నాకు ఏదేదో అయిపోతుంది. దేవుడా ఏందిరా నాయన ఇంత అందంగా ఉన్నావు? అరే రే ఇన్ని రోజులు ఎక్కడ పోయినవే దేవుడా? అబ్బబ్బబ్బబ్బా దేవుడు భలే పంపించిండ్రు నాయన నా దగ్గరికి. ఆహా దీన్ని ఎట్లన్నా చేసి పడగొట్టుకోవాలి. అబ్బా ఆ శైలు తగులితే దూది తగిలినట్టు తగులుతాయి. అబ్బా ఎంత మృదుగా ఉన్నాయో తెలుసా? ఆహా నీ శైలు చూస్తుంటే అబ్బో ఏదో ఊహ నాకు. ఏంటి చూస్తున్నారు మీరు? కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. మీరు మనిషి ఇక్కడ ఉన్నారు, ఆలోచన ఏదో ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే మీకు సంవత్సరం మొత్తం నేర్పినా రాదు. ఓకే, అంటే కొత్త కదా మేడం, కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకు ఎప్పుడు కంప్యూటర్ పట్టుకోలేదా? ఎప్పుడు పట్టుకోలే నేను అసలు దీన్ని. ఇంకా ఇది నెక్కారు కదా, ఓకే కొంచెం అర్థమైంది కదా మీకు? నేను ఈరోజు ఈ మూడింటి గురించి చెప్పాను కదా, ఈ రోజంతా మీరు దాని గురించి నేర్చుకొని రేపు నేను రాగా మీరు నాకు చూపించాలి. ఓకే మేడం. ఓకేనా? ఓకే సరే, నాకు వేరే క్లాస్కి వెళ్ళేది ఉంది, నేను బయలుదేరుతా. మరి నేర్చుకోండి బాగా, తొందరగా ఇంట్రెస్ట్ పెట్టి తెల్లందాకా నేర్చుకోండి. ఇంట్రెస్ట్ అంతా దాని మీద చూపెట్టాలి. రేపు నేను రాగానే నాకు చేసి చూపించండి. ఓకేనా? మరి నేను వెళ్ళొస్తాను. అబ్బా ఎంత బాగుంది అమ్మాయి, నాకు లేని ఫీలింగ్ కలుగుతున్నాయి. అమ్మాయి ఎక్కడికో కనబడుతున్నాయి. ఈ అమ్మాయిని ఎక్కడ చేసి పడగొట్టుకోవాలి, మా అన్నయ్యకి తెలియకుండా ఈ అమ్మాయిని మాత్రం మ్యారేజ్ చేసుకోవాలి. కంప్యూటర్ నేర్పుతుంది అమ్మాయిని చూస్తూ. బాగుంది, రేపు వస్తుంది కదా చేస్తా. ఓకే
ఇది ఏం అర్థం కాలే నాకు. ఉన్నారా సార్? రండమ్మా, ప్లీజ్ కమ్, కూర్చో. హాయ్ అండి. హాయ్, కూర్చోండమ్మా. నేర్చుకున్నారండి మీ తమ్ముడు? అది నిన్న మళ్ళీ నాకు కలవలేదండి, నేను మనతో మాట్లాడలేదు. అది అవునా? ఎంతవరకు వచ్చింది అన్నది మరి మీరు ఈరోజు కనుక్కొని. ఉన్నారా? లేడండి, ఇప్పుడే బయటకు పోయాడు, 15 నిమిషాలలో వస్తాడు. అవునా? మేడం టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? లేదండి, ఇప్పుడే తాగేసి వచ్చాను. అవునా, సరే. అవును, మ్యారీడా మీరు? లేదండి, మ్యారేజ్. అవునా? ఎందుకు చేసుకోవాలి ఇప్పటి వరకు పెళ్ళి? యాక్చువల్లీ చేసుకున్నాను, కానీ మా మిస్సెస్ యాక్సిడెంట్లో చనిపోయింది. అయ్యో. అప్పటి నుంచి చూస్తున్నాను, నాకు నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకుందాము అని. మరి ఎవరు నచ్చలేదా ఏంటి? మిమ్మల్ని చూస్తే కొద్దిగా మంచిగా అనిపిస్తున్నారు నాకు. ఏంటి, నన్ను చూస్తేనా? అవునండి. నేను వచ్చిందే నిన్న కదా, అప్పుడే అలా నిన్న మీరు వచ్చిన సంది కొద్దిగా ఎందుకో మనసు పడ్డది మీ మీద. సరే మళ్ళీ వచ్చినప్పుడు చెప్దామని అనుకున్నాను నేను. అవునా? అది బాగున్నారు, నాకు నచ్చింది అనిపించి కొద్దిగా మా భార్య లెక్కనే అనిపిస్తున్నారు మీరు. ఇది అలానే ఫేస్ అలానే ఉంది కాబట్టి అందుకే నచ్చి కొద్దిగా చేసుకుందామని ఆలోచనతో చెప్దామని అనుకున్నానండి. మీకు ఇష్టమైతే మరి ఏదైనా చెప్తే నేను చేసుకుందామని ఆలోచిస్తున్నాను. అవునా? ఓకే. మీ తమ్ముడు మీరు ఇద్దరే ఉంటారా ఇంట్లో? ప్రస్తుతానికైతే మా తమ్ముడు నేనే ఉంటానండి, వాడికి నేనే ఏదైనా కానీ. ఈ ఇల్లు మీదేనా? మాదేనండి. ఇంకా ఇది ఒకటే ఉందా ఇల్లు? లేదు, ఇంకా వేరే ఇంకా ఉన్నాయండి, ఇంకా ఆస్తులు పర్లేదు ఉన్నాయి. అవునండి. అవును, నిజంగా నచ్చాను మీకు. చాలా బాగున్నారండి మీరు. అవునా? ఎస్. చెప్పండి, ఇంకా బాగున్నారండి మీరు చాలా. అవునా? మీరెందుకు పెళ్లి చేసుకోలేదండి మరి? నాకు కూడా కొంచెం మంచి వాళ్ళు ఇప్పటివరకు ఎవరు నచ్చలేదండి. అవునా? ఓకే, నేను నచ్చానా మరి? నచ్చా. చేసుకుంటారా నన్ను మరి? చేసుకున్నాం. మీ తమ్ముడికి పెళ్లి చేస్తే వేరే వెళ్ళిపోతాడు కదా? అవునండి, వాడు వెళ్ళిపోతాడు, వాడిని చేసి పంపించేస్తాం అని. ఇద్దరమే ఉంటాం కదా. ఇదంతా మనదే, ఇదంతా మమ్మే. మందే. రైట్. మరి ఎప్పుడు పెట్టుకుందాం ముహూర్తాలు? పెట్టుకుందామండి, మీరు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి చేసుకుందాం. అంతేనా? చాలా తొందరగా పెళ్లి కల కనిపిస్తుంది. అన్నా, అప్పుడు వచ్చినావా? అయిపోయింది, పని అయిపోయింది. మేడం వచ్చింది. నమస్తే మేడం. నమస్తే. వచ్చి కూర్చో, నేర్చుకో. ఏమైంది, నిన్న నేర్చుకున్నావు బాగా? చూడండి మేడం. వచ్చినాయా అన్నీ? వచ్చినాయి అంటే చెప్పు. ఏమన్నా లవర్ ఉందా ఏంది ఆలోచిస్తున్నావు? ఎవరు లేరు మేడం, నాకు ఎవరు దొరకలే నాకు. మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? చూడు, నేర్చుకో. ఇట్లా చేస్తే నువ్వు ఎప్పటికీ నేర్చుకుంటావు, ఎప్పుడు జాబ్ చేసుకుంటావు. ఏమో, మీరు ఇక్కడ దగ్గర వచ్చి కూర్చుండి చెప్తుంటే నాకు అసలు దాని మీద పోతలేదు మేడం. ఏంటి దగ్గర కూర్చున్నారు కదా, ఇంత అందంగా ఉన్నారు, అటు అసలు ఆ లుక్ అటు పోతలేదు మేడం. అంటే ఏమనుకోవద్దు, అంటే నిజం చెప్తాను, మీరు బాగా అందంగా ఉన్నారు మేడం. నన్ను పోవడానికి పిలిచావా, నేర్చుకోవడానికి పిలిచావా? నిజం చెప్పినా మేడం, అంటే దగ్గర వచ్చి మీరు రిహాజ్ చేసే వరకు నాకు కొంచెం ఇంత అందంగా దగ్గరికే చూసేసరికి నాకు ఏదో రకంగా అవుతుంది. బాగానే పోగొడుతున్నావులే. పొగడట్లేదు మేడం, నిజం చెప్పి. ఎంతమందికి చెప్పావో ఈ మాట? లేదు మేడం, ఎవరు లేరు. చెప్పు. ఇన్ని రోజులు పెళ్ళి ఎందుకు చేసుకోలేవు మరి? అంటే మా అన్నయ్య పెళ్లి చేసుకుంది, నేను ఎట్లా చేసుకోవాలని చేసుకోవాలి. అవునా? చేసుకుంటావా మరి పెళ్ళి? అంటే ఇంకా అంతకంటే మంచి గొప్ప విషయం ఏముంటుంది మేడం? అవునా? ఈ ఇల్లు అంతా మీదేనా?
ఇల్లు అంటే మా అన్నయ్య పేరు మీద ఉన్నది, మా అన్నయ్య సంపాదించింది. మరి నాకేమన్నా ఇస్తాడో లేదో తెలియదు. అంటే నీ పేరు మీద ఏ ఆస్తులు లేవా? నా పేరు మీద లేవు. మా అన్నయ్య చిన్నప్పడుంది ఆయనే నన్ను సాధిండు, మా అమ్మ నాన్న చనిపోతే. అవునా? మరి రేపు నన్ను చేసుకుంటే ఎలా పోషిస్తావు? అన్నయ్య ఇస్తాడు కదా. అయ్యకపోతే అంటే మీరు ఇంత అందంగా ఉండగా మనకు ఆస్తి అవసరం. అన్నంతో అన్నం ఆకలి తీరదు కదా, అన్నంతో ఆస్తి ఉంటేనే కదా. మరి ఎట్లుంటారు మేడం? ఫస్ట్ మీ అన్నయ్యకి ఏదో ఒకటి చెప్పి ఒప్పించి ఆస్తి అంతా నా పేరు మీద రాసి తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత మంచిగా హ్యాపీగా పిల్లలతో హ్యాపీగా ఉన్నాం. కాదు మేడం, వాళ్ళ దగ్గరికి చూస్తే తట్టుకోలేకపోతున్నాం. నువ్వు ఎంత తొందరగా ఆస్తి నా పేరు మీద రాపిస్తే అంత తొందరగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒప్పుకున్నాను. మరి మీ అన్నని ఎప్పుడు ఒప్పిస్తావు? నేను నైట్ మాట్లాడుతున్నాను. మీ అన్న కూడా కొంచెం నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అవునా? తీయాలి ఇక నువ్వే ఏదో ఇదో అని. ఏమని చెప్పాలి? మా అన్నయ్య ఒప్పుకుంటే ఎట్లా చేస్తావు? ఏదో ఒకటి ఒప్పిద్దాంలే. నేను చెప్తాను, నువ్వు చెప్పు. ఆస్తి అంతా తీసుకొని మీ అన్నయ్యని బయటికి పంపించి మనం ఉన్నాం. అవునా? A few moments later. ఏమైంది మరి? ఎప్పుడు ఒప్పిస్తే రాస్తావు మీ అన్నయ్య తోటి? ఏమో నీకు అదే అడగాలంటే భయంగా ఉంది. ఇక నీ వల్ల కాదు, భయపడుతున్నావు. నేను ఒక ప్లాన్ చెప్పను, మంచి ఐడియా చెప్పను. చెప్పండి మేడం. మీ అన్నయ్యని చిన్నగా, ఎట్లాగో మీ అన్నయ్య నాకు పడిపోయాడు, చిన్నగా లైన్లో పెట్టి పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకొని ఆస్తి అంతా నా పేరు మీద రాపించుకొని మీ అన్నయ్యని చంపేద్దామా లేకపోతే లేపేద్దామా, ఇంట్లో నుంచి బయటికి పంపేద్దామా ఆలోచించి పంపించేసి మన ఇద్దరం మంచిగా పిల్లల్ని కనుక్కొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నాం. నా మాట నేను చెప్పింది. పోలీస్ కేసు ఏం కాదు, ఏం కాకుండా నేను చూసుకుంటా కదా. ఊపిరాడకుండా దిండు పెట్టి ఊపిరాడకుండా చంపి హార్ట్ అటాక్ వచ్చింది, పడుకుంటే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పొచ్చు, అందరినీ నమ్మియొచ్చు. భార్య లేదన్న టెన్షన్ తోటి నైట్ అట్లే పడుకున్నాడు, తాగి గుండెపోటు వచ్చి చనిపోయిందని అందరికి చెప్పి నమ్మిద్దాము. నా మాట నేను చూసుకుంటా. నువ్వు ఈ కంప్యూటర్ నేర్చుకోలేవు, నీ ఆలోచన అంతా నా మీదే ఉంది, ఓకేనా? నేను మళ్ళీ తర్వాత మన పెళ్ళి ఎప్పుడైపోతుందో అప్పుడు నీకు మంచిగా అంతా నేర్పిస్తా. బాయ్, ఓకేనా? ఓకే, బాయ్, జాగ్రత్త. ఆలోచించు కొంచెం మీ అన్న గురించి. ఇంత అందం చూస్తుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు మా అన్నను చంపాలంటే నాకు ఎక్కడో ఇబ్బంది అనిపిస్తుంది. చిన్నప్పటి నన్ను పెంచి పెద్ద చేసి చదివిపించింది మా అన్నే. కానీ ఈ అమ్మాయిని చూస్తేనేమో ఇంత అందమైన అమ్మాయి నాకు దొరకదేమో, దూరం అవుతుందేమో అనిపిస్తుంది. అసలు ఎక్కడో మా అన్నయ్య అంటే చాలా మంచి వ్యక్తి, కానీ చాలా బాధేస్తుంది. ఏం జరుగుతుందో ఏమో, భగవంతునికి ఎరుక. కానీ అమ్మాయిని నేను వదులుకోలేనేమో అనిపిస్తుంది. మొన్నడుస్తుంది నైట్ కూడా నిద్ర పట్టుకుంటా అమ్మాయి మీదనే జాస్ ఉంటుంది. చెప్పండి, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మొన్న ఆల్రెడీ నేను మాట్లాడదామనేసరికి మా తమ్ముడు సడన్లీ ఎంట్రీ ఇచ్చాయి. మరి ఇప్పుడు కూడా మీ తమ్ముడు డిస్టర్బ్ చేస్తాడు. చూద్దాం, నేను ఏదోటి వాడిని బయటకు పంపించే ప్లాన్ చేస్తాను. వాడిని
ఫస్ట్ పంపి మాట్లాడదాం. అయ్యో చందు అన్నా ఎందుకో నాకు అంత అనీజీగా ఎసిడిటీ లాగా ఉందిరా. కొద్దిగా బయటకు పోయి టాబ్లెట్స్ తీసుకురావా. మేడం ఉంది కదా. మేడం ఉంటుందిరా, ఎక్కడ పోతుంది? ఇక్కడే ఉంటుంది. ఏ మేడం ఉండరా? ఇక్కడే ఉంటా నేను. ఉంటుంది, ఎక్కడ పోతుంది? సరే మరి. అరే ఆ, ఇక్కడ పోకు, ఆ, ఇక్కడ రోడ్ అవతల ఒక మెడికల్ షాప్ ఉంటుంది. ఇక్కడ వీడు మంచిగా ఇస్తలేడు. ఆ. అక్కడ పోయి హాఫ్ కిలోమీటర్ ఉందని చెప్పి పోకుండా ఉండకు. అక్కడికి పోయి మంచిగా ఇస్తాడు. నేను చెప్తాను ఫోన్ చేసి తీసుకొని రా మెల్లగా, తొందర ఏం లేదు. పో సరే. ఆ? పో తొందరపడకు, మెల్లగా రా. చూడండి, మీకు నాకు మధ్యలో ముసుగుల గుద్దులు అట్లా వద్దండి. ఆ? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మరి మీరేమంటారు? అవునా, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయండి. ఏం బాధ్యతలు ఉన్నాయి మీకు? చెల్లెకి పెళ్లి చేయాలి, తమ్ముడికి ఏదన్నా మంచి జాబ్ చూసి సెటిల్ చేయాలి, అమ్మకి ఆరోగ్యం బాగాలేదు చూసుకోవాలి. మొన్న ఈ మధ్యనే చెల్లెకు ఒక సంబంధం వచ్చింది. 50 లక్షలు కట్నం అడిగిరు వాళ్ళు. ఓకే. కానీ 50 లక్షలు ఎక్కడి నుంచి తెస్తామండి? అలాగే నాకు కూడా ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు 50 లక్షలు నాకు కట్నం ఇస్తా అన్నారు, ఎదురు కట్నం ఇస్తా అన్నారు. అయితే ఆలోచిస్తున్నా, 50 లక్షలు తీసుకొని చెల్లెకి ఇచ్చే ముందు చెల్లె పెళ్లి చేసేద్దాము, తమ్ముడికి ఏదన్నా మంచి జాబ్ చూసి దాంట్లో సెటిల్ చేసి అమ్మ ఆరోగ్యం చూసుకొని తర్వాత నా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నానండి. అలాంటివి పెట్టుకోకమ్మా, నువ్వు అలాంటి ఏం పెట్టుకో. ఆ 50 లక్షలు ఏదో నేనే ఇస్తా, వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు మంచిగా ఘనంగా నేను చేసి పంపిస్తా, మనం సుఖంగా ఉందాం. ఏమంటావు? అవునా, నిజంగా మీరు ఇస్తారా? నేను ఇస్తా, నువ్వు అస్సలు టెన్షన్ తీసుకోకు. మీ అమ్మను మంచిగా చూసుకునేది ప్లస్ మీ తమ్ముడిని పంపిస్తాం, చెల్లెని కూడా మంచిగా పెళ్లి చేసి మంచిగా రంగరంగ వైభవంగా పంపిద్దాం. నిజంగా ఉన్నాయా ఇప్పుడు మీ దగ్గర? అంటే ఆ 50 లక్షలు ఇంట్లో పెట్టుకుంటారు ఎవరన్నా? అంటే ఈ రోజు మీరు ఇస్తే నేను రేపు వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. నువ్వు గాబర్ పడకు, ఇస్తా. కావాలంటే చెక్ రాసిస్తా, తీసుకుపోయి అవునా? వాళ్ళకి ఇచ్చి సంబంధం ఖాయం చేసి మ్యారేజ్ చేసేద్దాం మంచిగా. సరేనా? ఓకే, మరి తీసుకురాపండి, చెక్ రాసివ్వండి. 50 లక్షలు తెస్తాను ఇవ్వకుండా, ఇవాళ 50 లక్షలు తీసుకొని పోతా. వాడొస్తాడుగా, వాడు ఎన్ని లక్షలు ఇస్తాడో చూస్తా. ఈ అన్నదమ్ముళ్ళు ఇద్దరిది కాడ ఆస్తి మొత్తం తీసుకొని వీళ్ళిద్దరిని వదిలేసి నేను వెళ్ళిపోతా. తీసుకొని రాని 50 లక్షలు. తెచ్చారా? ఎవరి పేరు? నీ పేరు మీదనేనా? నా పేరు మీదనే రాయండి. ఇంకో సరే, మరి నేను వెళ్ళొస్తాను. చూడు, వెళ్ళు. సరిపోతే నాకు కాల్ చేయి, మిగిలితే నేను వస్తాను. ఓకే అండి, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ అందరికీ ఫోన్లు చేసి రేపు రమ్మని చెప్పి పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాను. మంచిది, థ్యాంక్స్ అండి. జాగ్రత్త పోయిరా. ఓకే, వెళ్ళొస్తాను. హలో, చెప్పురా, ఏడున్నావు? నీకు ఒక గుడ్ న్యూస్ రా. 50 లక్షలు చెక్కు ఉన్నది నా దగ్గర. వాళ్ళ అన్నని బక్రాగాన్ని చేసి 50 లక్షలు తీసుకున్నాను. ఇప్పుడు ఇక తమ్ముడి దగ్గర కూడా తీసుకొని ఇద్దరిని కాడ ఆస్తి అంతా గుంజేసి లేపేద్దాం. తొందరగా రా, డబ్బులు బ్యాంకుకు పోయి డబ్బులు తీసుకొని వద్దాము. తొందరలోనే రెండో వాడి దగ్గర కూడా గుంజుదాము, మనం మంచిగా ఎంజాయ్ చేద్దాము. ఓకేనా? సరే, తొందరగా రా, బ్యాంకుకి వెళ్దాము. మేడం గుర్తుకొస్తుంది, నిద్ర పట్టట్లేదు, ఏం లేదు. ఎందుకైనా మంచిది మేడంకి ఒకసారి కాల్ చేద్దాం. హలో 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 మేడం, ఏం చేస్తున్నారు?
నేను నీ గుండెల్లోనే ఉన్నాను కదా, అందుకోసం నీ పక్కనే ఉన్నా అనిపిస్తుందా? ఎప్పుడు వస్తారు మేడం? మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ పక్కనే ఉంటారు. అవునా? ఇప్పుడు తలుసుకున్నా మరి రావచ్చు కదా. రేపు పొద్దున్నే వస్తా కదా, నైట్ అంతా నేను వచ్చినట్టు ఊహించుకో. అయినా ఎక్కడున్నా మనిషినే ఇక్కడున్నా, నేను ఎప్పుడు నీ మనసులోనే పక్కనే ఉంటా కదా. పొద్దున లేగానే వచ్చేస్తాగా. సరే మేడం. లేదా ఇదంతా కలనా? నిజమైతే ఇంత బాగుండో. అన్న చూసిందా? నయమైంది. ఇదంతా కలనా? ఉన్నారా సార్? వచ్చావమ్మా. ఏం చేస్తున్నారు? నీకు మొబైల్ వచ్చిన పని ఉంది, చూస్తున్నా. బట్ ఆంక్స్ అండి, నిన్న మీరు ఇచ్చిన 50 లక్షలతోటి చెల్లెకి పూల పండ్లు పెట్టించాను. ఓకే ఓకే, మంచి పని చేసాను. వాళ్ళకి 50 లక్షలు కట్టింగ్ ఇచ్చేసాను. అడ్వాన్స్ కానీ ఇంకో ప్రాబ్లం వచ్చిందండి. మళ్ళీ ఏమైంది? మమ్మీకి హాస్పిటల్లో చూపిస్తే ఆరోగ్యం బాగాలేదు. 30 లక్షలు అడుగుతున్నారు ట్రీట్మెంట్కి. ఇప్పుడు మమ్మీకి 30 లక్షలు పెట్టి పెళ్ళిలో తమ్ముని కూడా సంబంధం కుదిరిందండి. అవునా? ఒక 20 లక్షలు ఇచ్చారంటే చెల్లకి తమ్మునికి ఇద్దరు పెళ్ళి ఒకటే రోజు చేసేస్తే ఒకటే ఖర్చులో వెళ్ళిపోతుంది. మీరు ఏమనుకోకుండా అమ్మ ఆరోగ్యానికి 30 లక్షలు, పెళ్ళికి 20 లక్షలు ఇచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. ఆ తర్వాత మనం మంచిగా ఉండవచ్చు. ఆల్రెడీ ఇచ్చాను కదా. మీరు ఇప్పుడే ఇట్లా అంటారు, రేపు పెళ్లి చేసుకున్నాక నన్ను మధ్యలో వదిలేస్తే ఎలా నమ్మాలి మిమ్మల్ని? మళ్ళీ మీ తమ్ముడు ఉన్నారు, అందుకోసమే నా పేరు మీద కూడా ఏమన్నా ఆస్తి రాసి ఇవ్వండి. అదంటే ఎట్లనమ్మా? పిల్ల ఇప్పుడు తమ్ముడిని సెటిల్ చేయాలి, మరి వాడిని కూడా చూడాలి కదా నేను. అయినా నా పేరు మీద కొంచెం ఆస్తి రాసి ఇవ్వండి. చూడమ్మా, అది నేను ఆలోచించాలమ్మా, తమ్ముతో మాట్లాడాలి. మీ ఇష్టం, మరి మీరు ఆలోచించుకోండి. మీరు ఒక ఏమైనా ఆస్తి రాసిస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఇక. అదేంటమ్మా అట్లా మాట్లాడుతున్నావు? మళ్ళా నేను తమ్ముతో మాట్లాడి నేను డిసైడ్ చేసి నేను చెప్తాను. సరే, మరి 50 లక్షలు ఎప్పుడు ఇచ్చేస్తారు? చెప్తాను, నేను చెప్తాను. మన తమ్ముతో మాట్లాడి నేను డిసైడ్ చేస్తాను. సరే ఉండమ్మా, ఇప్పుడే తమ్ముతో లోపల మాట్లాడి నేను వస్తాను. కూర్చో. సరే, పోయి ఏం మాట్లాడతాడో చూద్దాం. ఎంత రాసిస్తాడో ఆస్తి చూసి తర్వాత వాళ్ళ తమ్ముడు దగ్గర కూడా ఉన్న ఆస్తి అంతా తీసుకుందాం. చూద్దాం ఎంత తీసుకొస్తాడో. అరే చందు అన్న, ఏమైందన్న? ఏం లేదురా, అదే నేను ఇన్ని రోజులకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. మంచి ముచ్చటే కదా అన్న. అదే మన కంప్యూటర్ నేర్పించే నీ దగ్గర నేర్పించే అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి మంచిగా ఉందిరా, మన ఇంటికి మంచిగా పనికి వస్తుంది, చేసుకుందామని ఆలోచన. నువ్వేమంటావు?
చేసుకోండి అన్న. కానీ చేసుకో బాగానే ఉంది కానీ ఫిట్టింగ్ పెట్టిందిరా మళ్ళా. ఏంటిదన్న? ఏం లేదు, మన ఆస్తి రాసి ఇవ్వండి. ఆస్తి రాసియడం ఏందన్న? మరి ఆస్తి రాసిస్తేనే కానీ చేసుకోను. ఆమెకు బాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయట, ఇవన్నీ బాధబందీలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ నువ్వు నన్ను నాగం చేస్తే ఎట్లనండి అని అంటే, లేదు అమ్మా ఇప్పుడు ఈ ఆస్తి అంతా కాదు, మళ్ళీ నాకు తమ్ముడు ఉన్నాడు, మరి వాడిని కూడా నేను చూడాలి. మరి అలాంటప్పుడు నేను తమ్ముడు మరి మనం మాట్లాడి మరి ఏ విషయం నీకు చెప్తానని నేనైతే చెప్పిన. మరి నువ్వేమంటావు? కాదన్నా, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే నీ పేరు మీద ఉంటుంది, ఆమె పేరు మీద ఉంటుంది, మీకే ఉంటుంది కదన్న. నన్ను అడగాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఆస్తి అనేది నీకున్న ఆమెకున్న ఒకటే కదా, మీకే ఉంటుంది కదా. నువ్వు సంపాదించుకున్న ఆస్తే కదా. ఇప్పుడే ఆమెకు రాసి వేయడం ఎందుకన్నా, కొన్ని రోజుల తర్వాత రాసి దూతి. కరెక్టేరా. ఆమె ఏమంటుందంటే మీ తమ్ముడు మళ్ళీ రేపు తిరగబడతాడు, మళ్ళీ నాకు ఎటు కాకుండా అయిపోతుంది, మళ్ళీ నువ్వు రాసి ఇవ్వవు, అప్పుడు నాకు ముందే నువ్వు రాసిస్తే నేను డిసైడ్ అవుతా అంటుంది. అన్నా నేను ఒక్కటైతే చెప్తున్నా, నాకైతే ఆస్తి రాసియడం ఇష్టం లేదు. తర్వాత నీ ఇష్టం అన్నా, నేనేం చెప్పలేను మరిగా. సరే మరి చూద్దాం, మరి నేనేదో ఆమెకు సర్ది చెప్తాను మరి. సరే మరి పడుకో మరి. సరే. అమ్మాయిని చూస్తే నాకు ఇష్టమే ఉంది, కానీ అమ్మాయి చెప్పిన ప్రపోజల్ ఎందుకో కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. వద్దు, అది ఎందుకంటే ఇప్పుడే ఆస్తి రాసియడం ఏంది, మా అన్నను పెళ్లి చేసుకోవడం ఏంది, మా అన్నను చంపుదామని ఒక ప్రపోజల్ తెచ్చింది. నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. వద్దు, మా అన్నకు కూడా చెప్పేస్తా, అస్సలు వద్దు. మా అన్న ఏం మాట్లాడతాడో మాట్లాడాలి. వద్దు వద్దు. అదేంటి డల్గా వస్తున్నారు? డబ్బులు అయ్యి ఏమైంది? ఏమైందండి? మావాడు ఒప్పుకునేలాగా లేడు. అదేంటి ఆస్తి అంతా నీదే అన్నావు కదా? కానీ ఆస్తి నాదే, కానీ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినప్పుడు మరి వాడిని కూడా సగం వాటా ఇవ్వాలి కదా. అంతా మీరు సంపాదించిందే కదా, మీరు కష్టపడ్డదే కదా. నేను కష్టపడ్డది ఉన్నది, తల్లిదండ్రులు ఇచ్చింది కూడా ఉంది, మరి వాని కూడా వాటా పోతుంది కదా, నేను వాని కూడా ఇవ్వాలి కదా. ఇదంతా మీ పేరు మీద అయితే ఉన్నది కదా. నా పేరు మీదే. మీ పేరు మీద ఉంది, నా పేరు ఇప్పుడు పెంచి పెద్ద చేసినప్పుడు నేను ఇవ్వకపోతే ఎట్లుంటుంది? లోకం ఏమనుకుంటారు? ఏం చేయాలనుకుంటారు మరి? నా పరిస్థితి ఏంటి? నాకు అదే మరి ఏం చేయాలో నాకు తోచకనే. సరే, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను ఒకసారి మాట్లాడాను మీ తమ్ముతో. నీ ఇష్టం, మరి వాడు ఒప్పుకుందైతే నేనేం చేయలేను. మాట్లాడైతే చూస్తాను నేను ఒకసారి, ఒకవేళ ఒప్పుకుంటే మనం పెళ్లి చేస్తాం, ఓకేనా? సరే వెళ్ళి మాట్లాడు. నిమిషాలు మాట్లాడు. సరే వెళ్ళి మాట్లాడరా. నిజమే కదా, మావాడు చెప్పింది అక్షరాల నిజమే. అసలు నేనే గుడ్డిగా అమ్మాయిని నమ్మి ఆమె చెప్పగానే 50 లక్షలు ఇచ్చి ఏదో తప్పటడుగు చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఆ అమ్మాయి ఏంటిదో ఎవరు ఏంటిదో పూర్తిగా తెలియకుండా కూడా నేను తప్పటడుగు చేసిన. కాబట్టి ఆ అమ్మాయి గురించి నేను తెలుసుకొని వివరంగా తెలుసుకొని ఏమైనా డిసైడ్ చేసుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, మరి ఒక ఫ్రెండ్ కానీ కాల్ చేస్తే మరి ఏమైనా విశేషాలు ఏమైనా తెలుస్తాయేమో నాకు. హలో హలో, అరే సత్తి, మళ్ళీ చెప్పరా. నేను నీకు ఒక ఫోటో పంపిస్తారా వాట్సాప్లో? ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం నాకు ఒక హాఫ్ అన్ అవర్లో, నువ్వేమి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తావు నాకు తెలియదు కానీ. అవునా? నీ పోలీస్ డిపార్ట్మెంట్ని ఉపయోగించి నాకు హాఫ్ అన్ అవర్లో ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు నువ్వు సెండ్ చేయాలరా. వాళ్ళ డీటెయిల్స్ పంపాలా? సరే, లేదంటావా నువ్వు తీసుకొని వచ్చాయి ఇమ్మీడియట్లీ. సరే, ఫోటో పెట్టు, నేను ఇప్పుడే డీటెయిల్స్ పంపిస్తా. ఓకేరా, ఓకే, డన్. సరే. హలో, నాకు ఒక డీటెయిల్స్ కావాలి, ఒక ఫోటో పంపిస్తా, నాకు డీటెయిల్స్ పంపండి వాళ్ళ గురించి.
ఓకే. చందు చందు పడుకున్నావేంటి? చెప్పండి మేడం. నేను చెప్పిన పని ఏం చేసావు? అసలు నాకు నీ పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా నీకు? ప్రేమిస్తున్నా అన్నావు, అదన్నావు, ఏమైంది చెప్పాను. చెప్పు, ఏమైంది డల్గా ఉన్నావు? ఎందుకో కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అయినా కరెక్ట్ కాపోవడం ఏంది? మనం ఆస్తి రాసుకొని మన ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామని అంటున్నా కదా. ఎన్ని రోజులని మీ అన్న చేసుకోడు పెళ్ళి, నువ్వు చేసుకోవా? మీ అన్న కంటే భార్య చనిపోయింది, నువ్వు ఇట్లనే ఉంటావా? ఇక మా అన్న మీద ఉన్న ఆస్తి ఏడిపోతుంది, మీ దగ్గర ఉన్నట్టే కదా. రేపు కాడ మీ అన్న మళ్ళీ ఇంకెవరినైనా చేసుకుంటే మన కాంచి ఆస్తి గుంజుకుంటాడు కదా. ఏమో నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను చెప్పేది నువ్వు ఇట్లా చేస్తున్నావు చెప్పు. ఆస్తి తీసుకుంటే నేను ఒక్కదాన్ని తింటానా? మన పిల్లలకి నీకు నాకు అవుతుంది. రేపు పెళ్ళైనాక మనకి పిల్లలు పుడితే మనకే అవుతుంది. నువ్వు అలా అనుకో. నేనంటే ఇష్టమన్ను, ప్రేమను అదన్ను అంత అవుతుందేనా? ఏం చెప్తే చేస్తా. నా బంగారం నువ్వు. మరి మీ అన్న నొప్పించి ఆస్తి రాపించుకున్నావు. ఏమండి, ఒక బిజినెస్ అండి. మీ తమ్ముడు ఒప్పుకున్నాడు పెళ్ళికి. ఒప్పుకున్నాడా వాడు? అవును, ఆస్తి అంతా రాసిమ్మన్నాడు. మరి ఇంకెందుకు వాడు ఒప్పుకుంటే ఓకే. అవునా, అయితే తీసుకురా పండి, రాసి అండి. చందు, అన్నా ఈ అమ్మాయిని మరి నేను పెళ్ళి చెప్పినా కదా నీకు, మరి ఆస్తి నువ్వు ఒప్పుకున్నావాడు కదా, మరి రాసిమని. ఒప్పుకోవా? రాసిచ్చి చేసుకుంటా అంటే చేసుకోండి, నా అపేక్షణ ఏం లేదు. సార్ మరి నీ అబ్జెక్షన్ లేకపోతే మరి ఆ పేపర్లు తీసుకురా, రాసిస్తా. తీసుకురా పో, వెళ్ళు. అన్నా ఇగో పెట్టండి సంతకం, నమ్మకం చూస్తున్నారు. పెట్టమంటావా? పెట్టండి. పెట్టినారా? తనను ఒప్పుకున్నావు కదా, నువ్వు వద్దంటావా? పెట్టండి. పెట్టు. తను పెట్టమంటాను, నువ్వు సంతకం పెట్టు. పెట్టినా? పెట్టు, ఆయన ఒప్పుకుంటేనే కానీ నీకు చెప్పింది. పెట్టు పెట్టు, సంతకం పెట్టు. పెళ్ళి కానీ సంతకం ఎంతమంది దగ్గర సంతకాలు తీసుకుంటావు? నేనేవా దగ్గర సంతకం తీసుకున్నా? ఎంతమందిని మోసం చేస్తావే? అరే మల్లిగా, ఇది పెద్ద ఫ్రాడు. దీని మీద 4 మర్డర్ కేసులు ఉన్నాయి. 4 పెళ్లి చేసుకుని మోసం చేసి ఆస్తులు ఎలాగే రాయించుకుంది. ఎందుకు నా మీద అబద్ధం చెప్తున్నావు? నువ్వు నడు స్టేషన్ కా. నడు. కాదండి, నా మాట రా. నమ్మండి. నడు. ఏంట్రా ఇలా జరిగింది? ఆ అమ్మాయి నేను ఎంతో నమ్మినరా, ఇలా చేసింది ఏంట్రా? ఏమో అన్నా. అన్నా అన్నా సారీ అన్నా. అన్నా సారీ అన్నా. నేను తట్టుకోలేకపోతున్నారా అన్నా. అని ఎంతో నమ్మినాను కదరా నేను. వద్దన్నా. అంత అమౌంట్ బాయే, అన్నా పరువు బాయే. అన్నా సారీ అన్నా. నిన్నే కాదన్నా, నన్ను కూడా మోసం చేసిందన్నా. సారీ అన్నా. నిన్ను పెళ్లి చేసుకొని నన్ను కూడా నిన్ను బయటకు చంపేసి నన్ను ఉంచుకుంటా అన్నది అన్నా, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నదన్నా. అదని మాయ మాటలు నమ్మినన్నా. సారీ అన్నా. అన్న నన్ను క్షమించన్నా. సారీ అన్నా. నాకెందుకు చెప్పలేదు అంత జరిగినా గానీ? ఏమో అన్న, నేను ఏం మాయలో ఉన్నానో నాకు తెలియదన్నా. అన్నా సారీ అన్న. తండ్రి లాంటి నేనే మోసం చేయాలనుకున్నాను. సారీ అన్నా. నేను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి సారీ అన్నా. నేను చెప్పపోవడం నాదే తప్పన్నా. సారీ అన్నా. నన్ను క్షమించన్నా. నన్ను క్షమించన్నా. సరే నువ్వేం చెప్తావురా, అయిపోయింది ఏదో. సరే మరి ఏం చేద్దాం. కానీ ఇలాంటి ఆడోళ్ళ దగ్గర ఎప్పుడు మనం మోసపోవద్దు. మన జాగ్రత్తలో మనం ఉందాము. మనం హ్యాపీగా మన లైఫ్ మనం లీడ్ చేద్దాము. తమ్మి జరిగింది అయిపోయింది, ఇవన్నీ మర్చిపో. సరే
సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మా వీడియో చూసి కొంతమంది అన్న మారతారని మేము అనుకుంటున్నాం. దయచేసి మంచిని తీసుకొని చెడును వదిలేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.